హలో ఆల్ ఆస్పిరెంట్స్. ఈరోజు మనం భారతదేశంలో ఉన్న జాతీయ పార్కులు పార్ట్ 2 వీడియో అయితే చేస్తున్నాము. చాలా యూజ్‌ఫుల్ అనమాట. ఆల్ కాంపిటేటివ్. మీరు పార్ట్ 1 వీడియో గాని చూడకుంటే మన ఛానల్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. పార్ట్ 1 వీడియో కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు పార్ట్ 2 వీడియో స్టార్ట్ చేసేద్దాము లాగ్ లేకుండా. మొదటిగా జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాము. దచ్చిగామ్ నేషనల్ పార్క్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎరుపు వర్ణపు కాశ్మీర్ దుప్పి అనేది వీటి యొక్క ప్రత్యేకత అనమాట. ఈ నేషనల్ పార్క్ దచ్చిగా నేషనల్ పార్క్ అండ్ అలానే సలీం ఆలీ నేషనల్ పార్క్. దీనిలో హిమాలయన్ మంచుకోడి అనేది ప్రత్యేకతగా ఉంది అండ్ అలానే కిష్వార్ నేషనల్ పార్క్. నేను పార్ట్ 1 వీడియో ఎవరైతే చూసారో సలీం ఆలీ బర్డ్ శాంచురీ ఏ రాష్ట్రంలో ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకేనా. అండ్ అలానే తర్వాత లడక్. మనకి తర్వాత జమ్మూ కాశ్మీర్ తర్వాత లడక్ ఉంది కదా. లడక్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ అనేది ఒకటి ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది ఏంటి అంటే హెమీస్. ఏంటండి? హెమీస్. హెమీస్ నేషనల్ పార్క్ ఎక్కడండి? లడక్. హెమీస్ ఫెస్టివల్ కూడా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి లడక్ అనమాట. అండ్ అలానే ఇప్పుడు మనం ఉత్తరాఖండ్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాము. ఉత్తరాఖండ్ మనం ఈ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది నిన్న చూసాం కదా. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఏంటండి? దేశంలోనే తొలి జాతీయ పార్క్ అండ్ అలానే దీనిలో పెద్ద పులులకు ప్రసిద్ధి. ఓకేనా. దేశంలోనే తొలి జాతీయ పార్క్ ఏంటండి? జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. తర్వాత మిగిలినవి కూడా చూద్దాము. రాజాజీ నేషనల్ పార్క్. ఓకేనా. తర్వాత మనకి ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. నందాదేవి అండ్ అలానే వ్యాలీ ఫ్లవర్. ఈ రెండు కూడా మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో మనకి ఇండియాకి సంబంధించిన వాటిలో ఇవి ఉన్నాయన్నమాట. నందాదేవి నేషనల్ పార్క్ అండ్ అలానే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయి? ఉత్తరాఖండ్లో ఉన్నాయి. తర్వాత గోవింద్ పశువిహార్ నేషనల్ పార్క్ అండ్ అలానే గంగోత్రి నేషనల్ పార్క్. ఇవి కూడా మనకి ఉత్తరాఖండ్లోనే ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. గంగోత్రి, గోవింద్, రాజాజీ, జిమ్ కార్బెట్, నందాదేవి అండ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్కి సంబంధించిందనమాట. 1కి 10 సార్లు మీరు రిపీట్ చేశారనుకోండి డెఫినెట్గా మీకు గుర్తుంటుంది. ఎలిమినేషన్ మెథడ్లో అయినా సరే మీకు చక్కగా ఆన్సర్ అయితే చేయొచ్చు. ఓకేనా. అండ్ తర్వాత హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము. కిర్ గంగా నేషనల్ పార్క్. ఏంటండి? హిమాచల్ ప్రదేశ్. హిమము, కొండ కదా. హిమాచల్ ప్రదేశ్ అక్కడ కరుగుతుంది కదా. హిమం అనేది కరిగినప్పుడు ఏంటండి ప్రవహిస్తుంది? గంగా. ఆ గంగా ఏంటండి? కిర్ గంగా. ఏంటండి? కిర్ గంగా నేషనల్ పార్క్. ఒక పాయింట్ దగ్గర అది కరుగుతుంది, దాన్ని పాయింట్ పిర్ నేషనల్ పార్క్. అది కొండ కదండి. ఇంద్రకీల నేషనల్ పార్క్. అది కూడా మనకి ఎక్కడ ఉందంటే హిమాచల్ ప్రదేశ్. గ్రేటర్ హిమాలయ నేషనల్ పార్క్. హిమాచల్ ప్రదేశ్ హిమాలయ. గ్రేటర్ హిమాలయ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే హిమాచల్ ప్రదేశ్. సింబల్బార్ నేషనల్ పార్క్. ఇది కూడా మనకి హిమాచల్ ప్రదేశ్లోనే ఉంది. ఇలా మీరు చిన్నగా కన్వర్ట్ చేసుకొని చదవండి, డెఫినెట్గా గుర్తుంటుంది. ఓకేనా. తర్వాత హర్యానాకు సంబంధించిన నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము. కలేసర్ నేషనల్ పార్క్. ఏంటండి? కలేసర్ నేషనల్ పార్క్ అండ్ అలానే సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఈ రెండు మనకి హర్యానాకి సంబంధించిన నేషనల్ పార్క్స్ అనమాట. కలేసర్ నేషనల్ పార్క్, సుల్తాన్పూర్ నేషనల్ పార్క్. ఈ రెండు మనకి హర్యానాకి సంబంధించిన నేషనల్ పార్క్స్ ఇంపార్టెంట్ అనమాట. తర్వాత ఉత్తరప్రదేశ్. యూపీకి సంబంధించి మనకి 2 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి. దుధ్వా నేషనల్ పార్క్. ఏంటండి? దుధ్వా నేషనల్ పార్క్ అండ్ చంద్రప్రభ నేషనల్ పార్క్. మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారు అంటే ఉత్తర చంద్ర దుమ్ము దులిపింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. ఉత్తరప్రదేశ్ చంద్రప్రభ నేషనల్ పార్క్. దుమ్ము దులిపింది దుధ్వా నేషనల్ పార్క్. ఓకేనా. అండ్ తర్వాత ఉత్తరప్రదేశ్ తర్వాత రాజస్థాన్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము. రణతంబోర్ నేషనల్ పార్క్. రాజస్థాన్ రణతంబోర్. రా. ఓకేనా. అండ్ తర్వాత సరిష్కా నేషనల్ పార్క్. ఏంటండి? సరిష్కా నేషనల్ పార్క్. అండ్ అలానే తర్వాత ఇక్కడ చూడండి. భరతత్పూర్, కియోల్దేవ్. ఇది వచ్చేసి ఒక బర్డ్ శాంచురీ అనమాట. గానా, భరత్పూర్, కియోల్దేవ్. ఈ 3 కూడా ఒక్కటే పేరు. ఎక్కడ ఉంది అంటే రాజస్థాన్. చిత్తడి నేలలు. సరిస్కా, సరిగ్గా వర్షం పడదు అంటే సరిష్కా నేషనల్ పార్క్. ఏదోలాగా గుర్తుపెట్టుకోండి. రణతంబోర్ నేషనల్ పార్క్, సరిష్కా నేషనల్ పార్క్, చిత్తోర్ నేషనల్ పార్క్, అలానే ఘానా, భరత్పూర్, క్రియోలాల్ దేవ్ పక్షి సంరక్షణ కేంద్రం. ఇది మనకి రాజస్థాన్కి సంబంధించిన
ఇంపార్టెన్స్ అనమాట నేషనల్ పార్క్స్. ఇప్పుడు మనం గుజరాత్‌కి సంబంధించి చూద్దాము. గిరి నేషనల్ పార్క్. ఇది మనకి ఇందులో ఏంటి ప్రసిద్ధి అంటే ఆసియా సింహాలకు ప్రసిద్ధి. ఏంటండి గిరి. గుజరాత్ గిరి. మనం స్టార్టింగ్ ఫస్ట్ వీడియోలో చూసాము. తమిళనాడుకు సంబంధించి గిండి నేషనల్ పార్క్. అది మనకి పాములకు ప్రసిద్ధి. ఇది గిరి నేషనల్ పార్క్. రెండిటికి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకండి. గిండి, గిరి. ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి. బ్లాక్ బక్ నేషనల్ పార్క్. ఇది కూడా మనకి గుజరాత్‌లో ఉంది. అండ్ అలానే వన్సాద్ నేషనల్ పార్క్. ఇది కూడా మనకి గుజరాత్‌లో ఉందన్నమాట. అండ్ అలానే గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్ అనమాట. మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ ఏది? ఏంటి? సారీ 1 మినిట్. మొట్టమొదటి మెరైన్ నేషనల్ పార్క్ ఏది అంటే గల్ఫ్ ఆఫ్ కచ్ మెరైన్ నేషనల్ పార్క్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. ఎక్కడుందండి ఇవి? గుజరాత్‌కి సంబంధించిన అనమాట. తర్వాత బీహార్‌కి సంబంధించి ఒక నేషనల్ పార్క్ ఉంది ఇంపార్టెంట్. వాల్మీకి నేషనల్ పార్క్. ఇది మనకి బీహార్‌కి సంబంధించిందనమాట. తర్వాత ఏంటండి? జార్ఖండ్‌కి సంబంధించి బేట్లా నేషనల్ పార్క్, హజరీబాగ్ నేషనల్ పార్క్. జార్ఖండ్‌లో ఏమేమి ఉన్నాయండి? బేట్లా నేషనల్ పార్క్ అండ్ అలానే హజరీబాగ్ నేషనల్ పార్క్. ఈ రెండు మనకి జార్ఖండ్‌కి సంబంధించిన నేషనల్ పార్క్స్ అనమాట. అండ్ అలానే వెస్ట్ బెంగాల్‌కి సంబంధించి బక్షా నేషనల్ పార్క్, సుందర్బన్స్ నేషనల్ పార్క్స్ మనకి ఇది తెలుసు. నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ అలానే సింగ్లీలా నేషనల్ పార్క్, గోర్మారా నేషనల్ పార్క్. ఓకేనా? గోర్మారా నేషనల్ పార్క్, సింగలీలా నేషనల్ పార్క్, నియోరా వ్యాలీ నేషనల్ పార్క్ అండ్ అలానే సుందర్బన్స్ అండ్ అలానే బక్షా నేషనల్ పార్క్. ఇవి మనకి పశ్చిమ బెంగాల్కి సంబంధించిందనమాట. ఓకేనా? ఇప్పుడు మనం అస్సాంకి సంబంధించిన నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము. కజిరంగా నేషనల్ పార్క్. ఈ కజిరంగా నేషనల్ పార్క్స్ యొక్క ఇంపార్టెంట్ ఏంటి అంటే ఒంటి కొమ్ముల ఖడ్గమృగం. ఏంటండి? ఒంటి కొమ్ముల ఖడ్గమృగం అనేది ఇక్కడ ఉందన్నమాట. అండ్ అలానే దిహాంగ్ పట్కాయి నేషనల్ పార్క్, అలానే రెమోనా నేషనల్ పార్క్. ఇవి రెండు మీకు గుర్తుందా అండి? దిహాంగ్ పట్కాయి నేషనల్ పార్క్ 105వ నేషనల్ పార్క్. రెమోనా ఇది 106వ నేషనల్ పార్క్. ఈ రెండు కూడా మనకి రీసెంట్గా యాడ్ అయిన నేషనల్ పార్క్స్ అనమాట అస్సాంకి సంబంధించినవి. మొత్తం మనకి 106 కదండి ఉన్నాయి. 106కి సంబంధించింది అనమాట. అండ్ అలానే గరంపాని నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్, దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్. ఇవన్నీ కూడా మనకి అస్సాంకి సంబంధించిందండి. ఓకేనా? దిహాంగ్ పట్కాయి అండ్ అలానే రెమోనా ఈ రెండు మనకి చాలా ఇంపార్టెంట్. చివరి రెండు అనమాట. కజిరంగా నేషనల్ పార్క్ ఇది మనకి ఒంటి కొమ్ము ఖడ్గమృగం గల నేషనల్ పార్క్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. గరంపాని నేషనల్ పార్క్ అన్న అస్సాం, మానస్ అన్నా సరే మనకి అస్సాం గుర్తు రావాలి. దిబ్రూ సైఖోవా నేషనల్ పార్క్ అన్నా సరే మనకి అస్సాం గుర్తు రావాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన నేషనల్ పార్క్స్ మనకి రెండు ఇంపార్టెంట్ ఉన్నాయన్నమాట. మౌలింగ్ నేషనల్ పార్క్, నాన్ దాపా నేషనల్ పార్క్. ఏంటండి? మౌలింగ్ నేషనల్ పార్క్, నాన్ దాపా నేషనల్ పార్క్. ఈ రెండు మనకి అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించినవి. మనకి పేర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్న ఒక్కటికి 2 సార్లు మీరు ట్రై చేయండి. డెఫినెట్గా మనకి గుర్తుంటుంది. ఓకేనా? తర్వాత నాగాల్యాండ్. ఇది చాలా ఈజీ అండి. ఇంతకీ నేషనల్ పార్క్. నాగాలాండ్లో ఏముందండి? ఇంతకీ ఏముంది నాగాలాండ్లో? ఇంతకీ నేషనల్ పార్క్ అయితే ఉందన్నమాట. నాగాలాండ్లో ఏముందండి? ఇంతకీ నేషనల్ పార్క్ అయితే ఉంది. ఓకేనా? అండ్ అలానే తర్వాత త్రిపురలో ఉండే నేషనల్ పార్క్స్ ఏంటో చూద్దాము. ఏంటండి? క్లోడెడ్ లిపర్డ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అంటే త్రిపురలో ఉంది. తర్వాత బైసన్ నేషనల్ పార్క్ ఇది కూడా మనకి త్రిపురలో ఉంది. బైసన్ నేషనల్ పార్క్ అండ్ క్లోడెడ్ లిపర్డ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉన్నాయి అంటే త్రిపురలో ఉన్నాయి. తర్వాత మేఘాలయకు సంబంధించిన నేషనల్ పార్క్స్ అయితే చూద్దాము. నోక్రిక్ నేషనల్ పార్క్ అండ్ అలానే బల్పాక్రమ్. ఏంటండి? నోక్రిక్, బల్పాక్రమ్ నేషనల్ పార్క్స్ ఎక్కడ ఉన్నాయండి? మేఘాలయాల్లో ఉన్నాయి. తర్వాత ఏంటండి? మిజోరాంకి సంబంధించి నేషనల్ పార్క్ చూద్దాము. మురలింగ్ నేషనల్ పార్క్ అండ్ అలానే దంపా నేషనల్ పార్క్. మురలింగ్ మురలింగ్ నేషనల్ పార్క్ రెండు కొంచెం కన్వర్ట్ చేసుకోండి. దంపా నేషనల్ పార్క్ ఇది కూడా మనకి మిజోరాంలో ఉంది. తర్వాత మణిపూర్. ఏంటండి? మణిపూర్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ నేషనల్ పార్క్. ఏంటి అంటే దీని ప్రత్యేకత
కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్. ఏంటండి కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్. దీని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఇది ప్రపంచంలోనే, మన దేశంలో కాదండి, ప్రపంచంలోనే తేలియాడే మొక్కలతో కూడిన ఏకైక జాతీయ పార్క్ ఏది? ప్రపంచంలోనే తేలియాడే మొక్కలతో కూడిన ఏకైక జాతీయ పార్క్, నేషనల్ పార్క్ ఏది అంటే ఏమని చెప్తారండి? కైబుల్ లంజావ్ నేషనల్ పార్క్. ఇది ఎక్కడుందండి? మణిపూర్‌లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నేషనల్ పార్క్స్ మనకి ఐయూసీఎన్‌లో కేటగిరీ ఎందులోకి వస్తాయో కూడా కామెంట్ సెక్షన్‌లో మీరు కామెంట్ చేయండి మీకు గుర్తుంటే. ఈ వీడియోని మీరు చివరి వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో ఆల్.